ప్రభునందు ప్రియమైన వారలారా, మీ సన్నిధికి ఈ ఆరాధన దినానికి చేరి రావడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తోత్రము చెల్లించుకొనుచున్నాను. చాలా కాలం క్రితం నుంచి సంఘము కోరుతున్నారు, కానీ నాకు అనుకూలించక రాలేకపోయాను. సరే, ఈరోజు ఇక మీరు నా చేతిలో బలి కదా. ఏమి ఎన్న వచ్చినాడంటే ఎక్కువ టైం తీసుకుంటాడు అని చాలామంది అనుకుంటున్నారని కూడా నాకు వినిపించింది. అయినా ప్రభుని బట్టి క్లుప్తంగానే నేను చూడడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి కొంత ఆలస్యమైనా ఏమనుకోవద్దు, ముందే చెబుతున్నా. ఎందుకంటే ఇప్పటికీ 1.5 గంట కూర్చున్నారు, 7 నుంచి 8:30 వరకు కూర్చున్నారు. మీరు కూర్చోవడంలో ఫ్రీగా కూర్చోలేదు, కానీ స్థలము కంజెస్ట్గా ఉన్నందువలన ఇరుగ్గా కూర్చుకుంటున్నారు. కాబట్టి అది కొంచెం శరీరానికి స్ట్రైన్గా కనిపిస్తుంది. అంటే ఏదో అలసటగా ఉన్నట్లుగా కనిపించాది, కీళ్ళ నొప్పులు ఇలాంటివి వస్తాయి. అయినా కొంత నా కొరకు సహించగలరని మనవి చేస్తున్నా. ఈరోజు మన వాక్య ధ్యానము కొరకు సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. నేను చదువుతాను. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. మరొకసారి చదువుతున్నాను. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా ప్రభువా, మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. మా స్తుతి యాగమంతటిని ఆగ్రానించిన దేవా, స్తోత్రములు. మరికొంత సమయం మీ సన్నిధిలో మేము వేచి ఉన్నాం తండ్రి. బలహీనుడనైనా నీ దాసుని మీరు బలపరచండి. ఆత్మపూర్ణతతో మాకు కావలసిన మాటలు మాకు అందించి మీరు మాతో మాట్లాడుమని, ప్రభువా మీరు మాతో మాట్లాడుమని, మా ప్రభువా చదవబడిన లేఖనాలను చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ, మా ముందున్న సమయాన్ని రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకే సమర్పించుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, చదువుకున్నటువంటి మాట సామెతల గ్రంథము. సామెతలు అంటే మామూలుగా జనరల్గా మనం ఇళ్ళల్లో మాట్లాడుకుంటుంటాం. ఒక మాట చెప్తే ఒక వ్యక్తి ఇంకొక మాటకు దాన్ని అర్థం వచ్చే రీతిగా ఒక మాట చెప్పమంటారా? అమ్మ పెట్టదు, అమ్మ పెట్టనిచ్చుకోదు. అంటే పెట్టదు, పెట్టనీయదు. ఇలాగూ అంటే నేను అర్థం కావడానికి చెబుతున్నా. ఇలాగూ మనకు తేటగా అర్థం కావడానికి ఒక దైవజనుడు, మహారాజు ఈ సామెతల గ్రంథాన్ని రాశాడు. ఎవరు రాశారు ఈ సామెతలు అంటే, 1వ అధ్యాయము 1వ వచనములో ఉన్నటువంటి మాట. ఈ సామెతల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనములో ఉన్నటువంటి మాట మనము చూస్తే, దావీదు కుమారుడును
ఇశ్రాయేలు రాజైన సొలొమోను సామెతలు ఎవరు రాశారు? సొలొమోను రాజు రాశాడు. ఈయన యూదా ఇశ్రాయేలులను 40 సంవత్సరములు ఏలినటువంటి దావీదు రాజైన కుమారుడు సొలొమోను. ఈ సొలొమోను కూడా 40 సంవత్సరములు ఇశ్రాయేలు రాజ్యాన్ని పాలించాడు. యవన ప్రాయములో పరమగీతాన్ని రాశాడు. యవన ప్రాయములో పరమగీతాన్ని రాశాడు. తర్వాత ప్రసంగి గ్రంథాన్ని రాశాడు. మధ్య వయస్కులో వృద్ధాప్యములో సామెతల గ్రంథాన్ని రచించాడు అని చరిత్రకారులు చెబుతున్నారు. అంటే అనుభవపూర్వకముగా, నేను ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే అనుభవపూర్వకముగా అనుభవించి రాసినటువంటి మాటలు ఈ సామెతల గ్రంథములు. ఈయన మహామేధావి. ఈ రాజు లోకములో ఎవరికి లేని జ్ఞానము దేవుడు ఈయనకిచ్చాడు. మీరు కావాలంటే చదువుకోండి ఇంటి దగ్గర. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయములో ఒకరోజు ఈయన నిద్రిస్తూ ఉంటుండగా రాత్రి దేవుడు ప్రత్యక్షమై, సొలొమోనా, నీకు ఏమి కావాలి అని అడిగాడు. నువ్వేమి కోరుకుంటావో కోరుకో, నేను నీకు అది ఇస్తాను అన్నాడు ఈ రాజును. ఈ సొలొమోను రాజు అన్నాడు, దేవా, మా పితరుడైనటువంటి నా తండ్రి అయినటువంటి దావీదు ఇంత గొప్ప రాజ్యాన్ని పరిపాలించడానికి ఆయనకి ఇంత గొప్ప రాజ్యాన్ని ఇచ్చావు. ఆ తదనంతరము నన్ను అట్టి గొప్ప రాజ్యానికి రాజుగా చేశావు. నేనా చిన్నవాడను, నా బుద్ధి చాలదు, నా జ్ఞానము చాలదు. ఇంత గొప్ప రాజ్యాన్ని నేను పాలించడానికి నా జ్ఞానం ఎంత, నా బుద్ధి ఎంత దేవా? ఈ గొప్ప రాజ్యాన్ని నేను సురక్షితంగాను, క్షేమంగాను, ఆనందకరంగాను ప్రజలను పరిపాలించడానికి కావలసిన జ్ఞానమును, వివేకమును నాకు అనుగ్రహిస్తే చాలు అన్నాడు రాజైనటువంటి సొలొమోను దేవునితో. మనమైతే నీకేం కావాలనో కోరుకుంటే ఏం కోరుకుంటాం? అది మన ఆశలు. ఈ లోక ఆధిక్యతలు కోరుకుంటాం, అధికారాలను కోరుకుంటాం, సంపద కోరుకుంటాం, బంగారు వెండి లాంటి క్షయవస్తువులను కోరుకుంటాం, ఇంకా ఏమేమో కోరుకుంటాం. ఇది మనకు సంబంధించిన ఆలోచనలు. కానీ దైవజనుడైనటువంటి రాజైన సొలొమోను కోరుకున్నది బుద్ధి, వివేక, జ్ఞానము నాకు ప్రసాదించుము. ఎంత గొప్పవాడివయ్యా నువ్వు! నేను నీకు ఏమేమో ఇవ్వాలనుకొని నేను ఈ ప్రశ్న వేశాను. అయితే నీవు కోరుకున్నది కేవలం బుద్ధి జ్ఞానములే. కానీ నువ్వు కోరుకొని ఆ సంపదను కూడా నీకు ఇస్తానని చెప్పేసి అని దేవుడు ఆయనకు సంపూర్ణంగా ఆశీర్వదించాడు. సరే, నేను ఈ మాటలోకి నేను ఎందుకు వచ్చానంటే, అట్టి జ్ఞానము, దేవుని చేత జ్ఞానము పొందినటువంటి సొలొమోను రాజు అప్పుడు అన్నాడు దేవుడు, అదే రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయములో, ఈ భూలోకములో నిన్ను పోలినటువంటి జ్ఞానవంతుడు ముందు లేడు, ఇప్పుడు ఉండడు, ఇక మీదటను ఉండడు అని చెప్పాడు. చదువుకోండి ఇంటి దగ్గర. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఈ లోకములో నీ వంటి జ్ఞాని ఇంతకు ముందు లేడు, ఇప్పుడు లేడు, ఇక ముందుకును కూడా ఉండడు అని దేవుడే చెలవిచ్చాడు. ఆయన జ్ఞానాన్ని పరిశోధించడానికి, తెలియజేసిన మాటలు వినడానికి షీబా దేశపు రాజుని ఎంతో విలువ కలిగిన వస్తువులను తీసుకొచ్చి విని ఆమె ఒక్క స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని తెలుసా? నీ జ్ఞానములో నేను కొద్దిగానే విన్నానయ్యా, అబ్బో నీవెంత జ్ఞానపరుడవు అని చెప్పింది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ సామెతలు రాసినటువంటి వ్యక్తి ఎవరో మనకు తెలియాలి. ఏమన్నాడంటే, మొదటి అధ్యాయంలో 4వ వచనము, మొదటి అధ్యాయంలో, సరే 2-3 వచనాలు కూడా చెబుతా. ఎందుకు ఈ సామెతలను రచించాడు, ఈ సామెతలను మనకు తెలియజేశాడు దైవజనుడు అంటే, ఆ రాజు మనకేం కావాలంట? జ్ఞానమును,
రెండవ వచనం, మొదటి అధ్యాయము 2వ వచనం. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకు వివేక సల్లాసములను గ్రహించుటకును. ఇక గ్రామరు పదాలు ఉన్నాయి ఇక్కడ, నాకు చెప్పడానికి సమయము చాలదు. వివేక సల్లాసము అంటే దానికి చాలా వ్యాకరణములో చాలా అర్థం ఉంది. సరే, జ్ఞానమును ఉపదేశమును మనం చేయాలి అంటే, అభ్యాసం చేయడం అంటే పిల్లలకు, స్కూల్ పిల్లలకు ఒక ఎక్సర్సైజ్ ఇస్తారు. ఎక్సర్సైజ్ అంటే ఒక అభ్యాసమే తెలుగులో కదా, ఎందుకంటే ఇంగ్లీష్లో చెప్తే అర్థమైతే, ఇప్పుడంతా ఇంగ్లీష్ మీడియం కదా. ఎక్సర్సైజ్ ఇస్తారు, దాన్ని వివరణాత్మకంగా తెలియజేయడమే ఎక్సర్సైజ్. అభ్యాసం చేయడం అనగా ప్రాక్టీస్, జస్ట్ లైక్ ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ చేయడం, దాన్ని తెలుగులో ఏం చెప్పాలను, ప్రాక్టీస్ చేసుకోవడము అని. అంటే మన బుద్ధి, మన జ్ఞానము, విలాసములను మనము ప్రాక్టీస్ చేసుకోవడానికి తగిన జ్ఞానము లేదు. నీతి న్యాయములను, యథార్థాలను అనుసరించడానికి కావలసిన బుద్ధి మనము లేదు. అందును కాబట్టి జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, 4వ వచనములో జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును ఈ యొక్క సామెతలు రాశాను అని తెలియజేశాడు మొట్టమొదటి అధ్యాయంలో మొదటి 4 వచనాలలో. ఇంకొక మాట చెప్పమంటారా? 4వ వచనములో చివరి పాదములో రాయబడిన మాట ఏమిటది? చదవండి ఒకసారి. 4వ వచనము చివరి పాదము. యవనులకు తెలియు, అది యవనులకు తెలివియు వివేచమును పుట్టించుటకును తగిన సామెతలు. ఈ మాట నేను ప్రత్యేకంగా ఎందుకు ఇలా చెబుతున్నానంటే, ఈనాటి ప్రపంచ వ్యవస్థలో యవనస్తులు చాలా చెడిపోతున్నారు. ఏ పేపర్ చూసినా, ఏ టీవీ వార్తలు వింటున్నా భయంకరమైన వార్తలు వింటున్నామండి. యవన ప్రాయములో తొట్టిల్లుతారని బైబిలు రాయబడి ఉందే కానీ ఇంత విపరీతంగా తొట్టిల్లుతారని ఊహించలేదు. ఎంతగా చెడిపోతుంది యవన సమాజము అంటే, తల్లి తండ్రి భయము లేదు, భక్తి లేదు. అట భయము లేదు, భక్తి లేదు. భయభక్తులు లేకుండా ఇష్టానుసారముగా ప్రవర్తిస్తున్నారు. నా తల్లిదండ్రులు చూడలేదు, నా బంధువులు చూడలేదు అనుకొని తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో మా అమ్మాయి కాలేజీలో చదువుతుంది అని దూర ప్రాంతాలలో వదిలిపెడితే, మా అబ్బాయి కాలేజీలో చదివి జీవితాన్ని చక్కపరుచుకుంటాడని దూర ప్రాంతాలలో, హాస్టళ్లలో, మరి ఇంకా అనేకమైన ఖర్చులు పెట్టి కూడా చదివిస్తూ ఉంటే వారి ఆశలు ఏమవుతున్నాయో తెలియదు. కానీ ప్రేమ అంటారు, పెళ్ళిళ్ళు అంటారు, అది అంటారు, ఇది అంటారు. యువత చెడత్రోవ పట్టిపోయి చెడు మార్గములో నశించిపోతున్నారు. అట్టి వారికి ఈ సామెతలు ఏమంటున్నాడు? 4వ వచనములో 4వ వచనములో చివరి పాదం, యవనస్తులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు అనువైన సామెతలు, తగిన సామెతలు. ఈ సామెతలు తండ్రి యవన పిల్లలకు నేను ప్రభునామన వందనాలు చేసి తెలియజేస్తున్నా. మాటి మాటికి చదవండి, మాటి మాటికి చదవండి ఈ యొక్క సామెతల గ్రంథాన్ని. మీ జీవితాలు ఆనందకరమవుతాయి. నువ్వు ఎలా బ్రతకాలో, ఎలా పెరగాలో, ఎలా తల్లిదండ్రులకు విధేయులై ఉండాలో, నీవెలా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఆరోగ్యకరంగా ఉండాలో తెలియజేయబడుతున్న ఈ సామెతల గ్రంథంలో చదవండి దయచేసి. యవనస్తులకు అందరికీ పేరు పేరున నేను వందనాలు చేసి తెలియజేస్తున్నా. చదవండి సామెతల గ్రంథాన్ని. ఏమయ్యా బైబిల్లో 66 గ్రంథాలు ఉన్నాయి, ఇదొక్కటేనా అంత అంటే అన్నీ ప్రాముఖ్యమైనటివే, నేను కాదనలేదు. కానీ మనిషి జీవితానికి క్షుణ్ణంగా తేటగా ఒకరు చెప్తే తప్ప అర్థం కాని పరిస్థితి లేకుండా తనకు తానుగా అర్థము కావడానికి కలిగినటువంటి జ్ఞానంతో రాశాడు ఈ జ్ఞాని అయినటువంటి సొలొమోను రాజు. ఇవి చదివితే ఇంకొకరు మనకు అర్థం ఇప్పి చెప్పాల్సిన పని లేదు.
ఇప్పుడే మనం ఒక మాట విన్నాం, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మం అన్నాము. నిరాక్షేపం అంటే ఆక్షేపించడానికి ఏమాత్రము స్కోపు లేకుండా, ఆక్షేపించడం అంటే ఆటంకపరచడం, అభ్యంతరము చేయడం. అలాగూ కొన్ని ఇట్లా పదాలు కొన్ని బైబిల్ గ్రంథంలో ఉన్నాయి, చాలా గ్రంథాలు ఉన్నాయి, అవి చాలా ఉన్నాయి. కానీ అయితే ఇక్కడ సామెతల గ్రంథంలో అలా ఒకరు అర్థము చెప్పవలసిన అవసరం లేకుండా పదాలతో రాశాడు ఈ జ్ఞాని అయినటువంటి సొలొమోను. చదువుతారా? యవన బిడ్డలకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. చెడిపోతున్నారు, సమాజము చెడిపోతుంది. ఆనాడే జ్ఞాని అయిన సొలొమోను రాజు ఇది యవనస్తుల కోసమే రాశానని ప్రత్యేకంగా చెప్పాడు. బుద్ధి జ్ఞానము రావాలి అంటే యవనస్తులకు తగిన సామెతలు. సరే, మంచిది. మనం చదువుకున్న పాఠ్యభాగంలోకి వస్తున్నాను. ఏమన్నాడు 7వ వచనములో, 16వ అధ్యాయం 7వ వచనములో, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు అని దానికి సబ్జెక్టు కండిషన్ తెలియజేస్తున్నాడు. ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేస్తాడు. యెహోవా సృష్టికర్త అయినటువంటి దేవుడు, తండ్రి అయిన దేవుడు, అదృశ్య స్వరూపైనటువంటి దేవుడు పేరు యెహోవా. అదృశ్య స్వరూపైనటువంటి దేవుడు, తండ్రి అయిన దేవుడు, భూమి ఆకాశాన్ని సముద్రాన్ని అందులో సమస్త సృష్టిని కలిగించిన దేవుడు, మానవులను సైతం తన పోలికను తన స్వహస్తంతో నిర్మించిన దేవుడు, ఆయన పేరు యెహోవా. ఒకని ప్రవర్తన అట్టి నీ సృష్టికర్త అయినటువంటి దేవునికి ప్రీతికరముగా ఉన్నట్లయితే, ఎవరికమ్మా? నిన్ను సృష్టించిన నీ దేవునికి ప్రీతికరముగా ఉన్నట్లయితే ఆ దేవుడు నీ శత్రువులను కూడా నీకు మిత్రులుగా చేస్తాడు. ఆయన మీ శత్రువులను సహా మిత్రులుగా చేయును. ఎప్పుడు? నీ ప్రవర్తన. ఈ ప్రవర్తనలో 3 భాగాలు ఉన్నాయి. ఈ ప్రవర్తన దానికి డెఫినిషను అనగా నిర్వచనం నేను చెప్తాను. ఈ ప్రవర్తనకు నిర్వచనం ఏమిటంటే, ప్రవర్తనలో 3 భాగాలు ఉన్నాయి. మొట్టమొదటిది నీ చూపు, రెండవది నీ మాట, మూడవది నీ నడక. నీ చూపు, నీ మాట, నీ నడక, ఈ 3ని కలిపితేనే ప్రవర్తన. ఈ 3 కలిగి ఉన్నదే ప్రవర్తన. అర్థమైందా డెఫినేషను? నీ చూపు, నీ మాట, నీ నడక. నీ చూపు, నీ మాట, నీ నడక 3 కలిపితేనే దాన్నే ప్రవర్తన అంటాం. ప్రవర్తనలో 3 అంతర్భాగమై ఉన్నాయి. నీ చూపు ప్రీతికరంగా ఉండాలి, నీ మాట ప్రీతికరంగా ఉండాలి, నీ నడక ప్రీతికరంగా ఉండాలి. అదే ప్రవర్తన. ఆ ప్రవర్తన నిన్ను సృష్టించిన దేవునికి అది ప్రీతికరముగా ఉంటే దేవుడు నీకు శత్రువులే లేకుండా చేస్తాడు. నీ శత్రువును సహా మిత్రులుగా చేస్తాడు. అమ్మా, దేవుని ఎదుట ప్రీతికరంగా ఉండాలి అంటే సాధ్యమా? నీ భర్త ఎదుట నీవు ప్రీతికరంగా కనపడవచ్చు, నీ భార్య ఎదుట నీవు ప్రీతికరంగా కనపడవచ్చు, నీ తల్లిదండ్రుల ఎదుట నీవు ప్రీతికరంగా కనపడవచ్చు, నీ పిల్లల ఎదుట నీవు ప్రీతికరంగా కనపడవచ్చు. అయితే నీ అంతరంగాన్ని కూడా పరిశోధించి చూడగలిగిన నీ దేవుని ఎదుట నీవు ప్రీతికరంగా కనపడాలి అంటే, ఓ మై గాడ్, ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. నా ఎదుట దేవుడు నిలబడి నా అంతరంగాన్ని పరిశోధించే నా జీవితము ఆయనకు ఎంతవరకు ప్రీతికరంగంతో ఇంతవరకు మీ ముందర నిలబడి మాట్లాడుతున్న నా పరిస్థితి ఏంటో అర్థమైపోతుంది. ఎందుకు నేను ఇంతగా చెబుతున్నానంటే,
ఆ దైవజనుడు రాజైన సొలొమోను చెప్పాడు కదా, నీ ప్రవర్తన అనగా నీ చూపు, నీ మాట, నీ నడక అన్నీ కూడా దేవునికి ప్రీతికరంగా ఉండాలి. దావీదు మహారాజు అన్నాడు, కీర్తన 139వ కీర్తనలో మొదటి 3 వచనాలలో, దావీదు మహారాజు కీర్తన 139 మొదటి 3 వచనాలు చూస్తారబ్బా. దేవా, నీవు నన్ను పరిశోధించి ఉన్నావు, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. దేవా, నా అంతరంగములో మాట పుట్టక మునిపే నీవు ఎరిగి ఉన్నావు. ఏం చెబుతున్నాడమ్మా రాజు దేవుని ఎదుట? దేవా, నా అంతరంగములో నేను ఏం ఆలోచన చేసుకుంటున్నానో, నేను ఎలా మాట్లాడాలనుకుంటున్నానో, నేను ఎవరిని దూషించాలనుకుంటున్నానో, నేనేమి దొంగతనం చేయాలనుకుంటున్నానో, నేనేమి వ్యభిచారం చేయాలనుకుంటున్నానో, నేను ఆయనతో ఇట్ట మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను, నేను ఈమెతో ఇట్ట మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను. నువ్వు అనుకుంటున్న మాట నీ హృదయంలో పుట్టక మునిపే దేవునికి తెలుసు, దేవునికి తెలుసు. అందుకే అంటున్నాడు దావీదు, దేవా, నా మాట నాకు తలంపుకు రాక మునిపే నీవు ఎరిగి ఉన్నావయ్యా. నా నడక తెలుసు, నా పడక తెలుసు, నేను కూర్చుండేది తెలుసు, నేను లేసేది తెలుసు. అటువంటి దేవుని ఎదుట మీ ప్రవర్తన, అటువంటి దేవుని ఎదుట మీ ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉండాలి అంటే ఈజ్ ఇట్ ఈజీ థింగ్? ఇది సాధ్యమా? ఎస్, సాధ్యమే. ఎప్పుడు సాధ్యమవుతుందంటే నీవు దేవుని చేత భయము, భక్తి జీవించినప్పుడు, నీవు దేవునిలో ఉన్నటువంటి ఆ భయము, ఆ భక్తిని కలిగి జీవిస్తున్నప్పుడు సాధ్యమవుతుంది తప్ప, అంతకు తప్ప పైకి భక్తి వల్ల గాలి వారి వల్ల కనపడుతూ, పైకి భక్తి గల వారమని కనపడుతూ దాని శక్తిని ఆశ్రయించగా జీవిస్తే జీవించలేం. అది మన జీవితము దేవునికి ప్రీతికరంగా ఉండదు. ఇది అసాధ్యం. మీరేమన్నా అనుకోండి, నేను వాస్తవము చెప్తున్నా. ప్రీతికరంగా ఉండాలి నీ ప్రవర్తన. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. దేవుని ఎదుట నీ ప్రవర్తన అనగా నీ చూపు, నీ మాట, నీ నడక, అట్టి ప్రవర్తన దేవుని ఎదుట ప్రీతికరంగా ఉండాలి. ఈ ఉదయకాలం చేరి వచ్చిన మనము, దేవుని పిల్లలమని ఆలోచించుకుంటున్న మనము, దేవుని ఆరాధనలో పాలు పంపులు పొందుతున్న మనము, ఆయన శరీరములో రక్తములో పాలు పొందుతున్న మనము ఎంతవరకు దేవునికి ప్రీతికరంగా జీవిస్తున్నామో జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, జస్ట్ క్వశ్చన్ అవర్ సెల్ఫ్స్. మనకు మనమే ప్రశ్న వేసుకుందాం. మీకు మీరే ప్రశ్న వేసుకోండి, ఆ సమాధానం మీకే చెప్పుకోండి. ఇక్కడ ఎవరికి చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు. నీ ప్రవర్తన దేవుని ఎదుట ప్రీతికరంగా ఉన్నదా? పైకి భక్తి గల వారి వలె కనపడుతూ ఆ భక్తి యొక్క శక్తి ఏమిటో ఎరగక, ఆ శక్తిని ఆశ్రయించక దేవుని పరలోక రాజ్యాన్ని పొందలేకపోతున్నాం. మనకు కూడా తీర్పు ఉన్నది అనుకుంటున్నారా? మీరు అనుకుంటున్నారా? నేను బాప్తీసం పొందాను, సంఘంలో రొట్టె ఇచ్చున్నాను, మరి పాత్రలో పాలు పొందుతున్నాను, నేను పరలోక పోతామనుకుంటున్నారా? దేవదూతలకు సైతము దేవుడు తీర్పు తీర్చాడు. పౌలు అన్నాడు, మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలబడతాం. మనకు కూడా తీర్పు ఉంది. మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాం. దేవుని వాక్యం ఉందమ్మా, దేవుని వాక్యం ఉంది. అందువలన మన ప్రవర్తన ఏమన్నా ఈరోజు ఇటగద్దిచ్చన్నాడు అన్న అనుకుంటున్నారా? నిజమే కదా? ఏమా ఎలా ఉంది? ఇది రాళ్ళతో కొట్టేట్టుందా మీకేమన్నా? దయచేసి ఏమనుకోవద్దు.
ఎందుకో దేవుడు ఇచ్చిన తలంపులను మీతో పంచుకుంటున్నా. మీరంత చెడ్డవారని కాదు నా హృదయము, కానీ అలా ఉండాలి అని మీకు తెలియజేస్తున్నా. దేవునికి మన ప్రవర్తన ప్రీతికరంగా ఉండాలి. సమయాన్ని బట్టి ఒక మాట నేను సెలవిస్తా. ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనం, చివరి అధ్యాయము ఆదికాండములో కదా. ఆదికాండము 50వ అధ్యాయం 21వ వచనములో, భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను అని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాటలాడెను. ఇక్కడ ఒక మాట చదువుకుంటున్నామమ్మా. ఒక దేవుని దాసుడు తన అన్నగారితో చెబుతున్నటువంటి మాట. కాబట్టి అంటున్నాడు. ఏమి కాబట్టి, ఎందుకు కాబట్టి అంటే, యోసేపు, యాకోబు కుమారులలో ఒక కుమారుడు యోసేపు, మీకు అందరికీ తెలుసు కదా. ఆ యోసేపు యథార్థవంతుడై జీవిస్తూ ఉన్నప్పుడు అన్నగారు యాకోబు యొక్క మందను మేపుకుంటూ పొలములో ఉంటూ అల్లరి చిల్లరగా అసభ్యకరమైనటువంటి ప్రవర్తనలు చేస్తూ ఉంటే వారి ప్రవర్తనను తన తండ్రికి తెలియజేస్తూ ఉండేవాడు చిన్న కుమారుడైన యోసేపు యాకోబుకు. ఆ సెలవిస్తున్నటువంటి చెబుతున్నటువంటి ఆ మాటలు వారి అన్నగారికి ఎప్పుడైనా ఒక చెడుతనం, మీ తమ్ముడు మీ నాయన దగ్గరికి వచ్చి, నాయనా అన్న ఆడ కూర్చొని మందు తాగుతాండే నాయన అని చెప్పినాడు అనుకో, ఎట్లుంటుంది అన్నకు? ఇట్లా చూచాడుగా. నాయన పక్కకు పోయినాక ఉంటుంది వా తమ్ముని కథ కదా. అలాగే ఈ తమ్ముడైనటువంటి యోసేపు అన్నగారు చేస్తున్నటువంటి చెడు ప్రవర్తన అంతటిని కూడా తండ్రికి తెలియజేసేవాడు. అది వారికి నచ్చలేదు. ఉన్నట్టుండి ఒకరోజు ఆయనకు ఒక కళ వచ్చింది. కళ భావాన్ని చెప్పాడు అన్నగారికి. అన్నలారా, నాకు ఒక కళ వచ్చింది. మనమందరం ఒక సేను పంట కోస్తున్నాం. ఇప్పుడైతే మిషన్లు వచ్చినాయిలేండి. కోత పంట ఇప్పుడు అందరికీ తెలుసునో లేదో తెలియదు, కానీ మేము జొన్న కోత కోసినాము, కొర్ర కోత కోసినాము, ఆరక కోత కోసినాం. నేను చిన్నప్పుడు కూడా కోసిన. అట్టా మనుషులము ఆనాటి కాలంలో, అన్నలారా మనమందరం ఒక సేనులో పంట కోస్తున్నాము, పంట కోసి పనలు కడుతున్నాము. నేను కట్టిన పనకు మీరు కట్టిన పనులన్నీ వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాయి అని నేను కలగన్నాను అన్నాడు. అయిపోయింది ఇంకా కథ కదా. అవునా, మేము నీకు నమస్కారం చేసేటోళ్ళమోరా, ఏమిరా నీకంత కొవ్వు, సరే నీ కథ ఉండు అనుకున్నారు. మరొక రోజు కొన్నాళ్ళ తర్వాత మరొక కలగన్నాడు. అన్నగారితో చెప్పాడు, అన్నలారా నేను ఈ రాత్రి ఇంకొక కలగన్నాను. అదేమిటంటే సూర్యచంద్ర నక్షత్రములు సైతము నాకు 11 నక్షత్రములు, సూర్యచంద్ర నక్షత్రములు సైతం నాకు సాష్టాంగపడుతున్నాయి అని చెప్పినప్పుడు, అంటే మేము మన తల్లి తండ్రి కూడా నీకు సాష్టాంగపడతామా అని అసూయపడ్డారు. 37వ అధ్యాయంలో నేను చెబుతున్న చరిత్ర, ఆదికాండము 37వ అధ్యాయము చదువుకోండి, తర్వాత తేటగా ఉన్నాయి. అవునా, నీవు ఇంతగా అని 11వ వచనములో అసూయపడిరి అని రాయబడింది. అసూయపడ్డారు, ఇక తమ్ముని మీద కోపపడిరి అని రాయబడి ఉంది. మరి ముఖ్యంగా అక్కడ ఆ కోపము ఏమైంది, ఆ అసూయ ఏమైంది? పగబట్టిరి, మహాపగబట్టిరి. ఆ వచనాలు ఉన్నాయి అక్కడ 37వ అధ్యాయంలో ఆదికాండములో. పగబట్టిరి, అసూయపడిరి మొట్టమొదటిది. రెండవది పగబట్టిదిరి, మహాపగబట్టిరి. అంటే ఇంకా చంపడానికి ప్రయత్నించినారు. ఒకరోజు తండ్రి యాకోబు అన్నగారి దగ్గరికి, గొర్రెలు మేపుతున్న అన్నగారి దగ్గరికి, నాయన ఈ వస్తువులన్నీ తీసుకుపోయి వారికి భోజనము పెట్టు నాయన, తీసుకొని పో అని పంపిస్తే అన్నగారిని వెతుక్కుంటూ వచ్చినప్పుడు అన్నగారు ఏం చేశారు?
అరే రే ఇప్పుడు దొరికినారా మనకు, ఇప్పుడు దొరికినాడు మనకు ఆ కలలు కనేటోడు, మనమందరం సాష్టాంగ పడతామంట, ఇప్పుడు వాని కథ చూద్దామని చెప్పేసి అని చంపుదామని నిర్ణయం చేసుకున్నారు. ఎక్కడ? పొలములో గొర్రెలు మేసుకుంటున్న అన్నగారి దగ్గరికి అన్నము తీసుకొని పోయిన తమ్ముణ్ణి చంపడానికి ఆలోచన చేసుకుంటున్నాడు. వాడంత దూరంలో ఉండంగానే ఆలోచన చేసుకున్నారు. తమ్ముడు దగ్గరికి రాగానే చంపడానికి ప్రయత్నము చేస్తుంటే వారిలో దేవుడే ఒక ఆలోచన పుట్టించాడు. పెద్దన్నైన రూబేనుకు, అరే రే ఈయన్ని చంపితే మనకేమొచ్చాదిరా, ఈయన్ని ఎన్నొక చాట బతికిద్దాం, ఎన్నొక చాట గుంటలు ఎచ్చాము లేరా అబ్బా, ఎందుకు చంపడం అని మరణానికి ఆధారము కాకుండా అక్కడ దేవుడు వారి పెద్దన్న వారిలోనే ఒకరి వ్యక్తికి ఒక మంచి గుణాన్ని పుట్టించి తప్పించాడు. అప్పుడు వాళ్ళు ఏం ఆలోచన చేశారంటే, ఇతన్ని సరే గుంటలో వేస్తాం అని నీళ్లు లేని ఒక లోతైన గుంతలో వాడిని పడద్రోసి, వాడు చిన్నపిల్లవాడు తమ్ముడు తెచ్చిన అన్నాన్ని బయట కూర్చొని చెట్టు కింద కూర్చొని భోంచేస్తున్నారట. ఎట్టుందమ్మా ఇది? తమ్ముడు తెచ్చిన ఆహారాన్ని తీసుకున్నారు, తమ్ముడిని గుంతలో పడేశారు. నీళ్లు లేవు, ఏమి లేవు, దప్పికై ఆకలై ఏడుస్తుంటే పట్టించుకోలేదు. వాళ్ళైతే గడ్డ మీద కూర్చొని బాగా అన్నం తినుకుంటా కుశాలలు పడుతున్నారు. ఆ దారిలో వర్తకులు వచ్చారు. ఆ దారిలో వర్తకులు వచ్చినప్పుడు వారు చూసి, అయలారా ఇదిగో మా దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు, వాడిని మేము అమ్ముతాం, మీరు తీసుకుపోతారా అంటే, మంచిదినైనా తీసుకుపోతామన్నారు. తీసుకుపోతామని తీసుకుపోయి అమ్మినారు. ఎవరికి? వర్తకులకు తమ తమ్ముణ్ణి అమ్మారు. అమ్మగా ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. అక్కడ రాజు యొక్క సైన్యాధిపతి అయిన గృహములో ఆ ఇంటిలో ఒక అధికారిగా నియమించబడ్డాడు యోసేపు. చివరికి అక్కడ కూడా ఒక స్త్రీ చేత శోధనకు గురయ్యాడు. ఆడ ఎందరో అందమైనటువంటి వారు, వారి ఇంట్లో పనిచేసేటోళ్ళు, గుమస్తాలు చాలామంది ఉన్నారు. అయినా ఇతని మీదనే ఆమెకు ఆలోచన వచ్చింది. ఆ స్త్రీ నన్ను మోహించుమని అభ్యంతరపరుస్తూ ఆటంకపరుస్తూ ఉంటే తట్టుకోలేకపోయాడు. ఒకరోజు ఎవరు లేని సమయంలో ఆ యజమాని చెప్పిన పని చేయడానికి ఇంట్లోకి వెళితే ఆమె బలవంతంగా పట్టుకున్నప్పుడు, అయ్యో నేను ఇంత పాపం ఎలా చేయగలను, నేను దేవునికి విరోధంగా నేను పాపము చేయగలనా, ఇది పాపము, నా యజమాని నాకు తన భార్యను తప్ప అన్నిటినీ నాకు అప్పచెప్పాడే, ఈ భార్య నన్ను ఇంత శోధిస్తుంది ఏంటి దేవా అని చెప్పేసి ఏమైనా తప్పించుకోవాలని ఆమె చేతులు విదిలించుకొని పారిపోయి ఇంటికి బయటికి వచ్చినప్పుడు అతని యొక్క వస్త్రము అనగా అడ్డపంచే ఆమె చేతిలో చిక్కింది. అప్పుడు ఆమె అనింది, చూడయ్యా నువ్వు మన ఇంట్లో పెట్టిన దాసుడు నన్ను ఎగతాళి చేయడానికి వచ్చాడు, నన్ను పట్టుకోవడానికి వచ్చాడు, ఇందా నువ్వు చేసింది అని తన భర్తకు చెప్పితే భర్త ఏం చేశాడు? జైల్లో వేశాడు. జైల్లో వేసిన తర్వాత కొన్నాళ్లకు అక్కడ నుంచి దేవుడు మళ్ళీ ఈ చరిత్ర అంతా చెప్పడానికి టైం చాలదు కాబట్టి ఆ జైల్లో ఉన్నటువంటి ఆ యొక్క యోసేపునకు దేవుడే విడుదల అనుగ్రహిస్తాడు. ఆ రాజుకు ఒక కళ వచ్చింది. ఆ రాజుకు వచ్చిన కళ భావాన్ని చెప్పడానికి ఆ దేశంలో ఎవరు లేకపోగా ఆ రక్షక భటులు, పానదాయకులు, వాళ్ళతో పాటు ఉన్నటువంటి ఆ సైనికులు, అయ్యా ఇదిగో మన దగ్గర ఒక ఆయన ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు, ఆ వ్యక్తికి దేవుని జ్ఞానం ఉంది, ఆయన కళలను బాగా తేటగా చెబుతాడని రాజుకు చెప్పినప్పుడు ఆ రాజు అతన్ని బయటికి తీసుకొని వచ్చి, చెప్పునైనా నాకు ఇలా కళ వచ్చిందంటే ఆ కళ భావాన్ని ఈ యొక్క యోసేపు తేటగా చెప్పినప్పుడు ఆ రాజ్యానికి ఉపనాయకునిగా చేసి, ఎవరైనా సరే ఏ ఆజ్ఞ పొందాలనుకున్నా, ఏ మాట మాట్లాడాలనుకున్నా, ఏ తీర్పు పొందాలనుకున్నా అతన్నే కలవండి, ఇక నాతో సంబంధం లేదని అధికారం ఇచ్చాడు. అట్టి అధికారం పొందిన వ్యక్తి దగ్గరికి చివరికి అన్నలు ఆకలితో అలమటిస్తూ కరువు వచ్చినప్పుడు ఆ దేశములో ఐగుప్తులో ఆహారం ఉన్నదని తండ్రి చేత చెప్పబడిన వారై తమ్ముని దగ్గరికే వెళ్ళారు. తమ్ముని దగ్గర ఆహారాన్ని కొన్నారు, ఆహారము తెచ్చుకున్నారు. ఇక అదంతా జరిగిపోయింది. చివరికి వృద్ధాప్యములో తన తండ్రి యాకోబు కన్ను మూశాడు. 15వ వచనములో, 50వ అధ్యాయము 15వ వచనం చదవండి దయచేసి ఒక మాట. ఆదికాండము 50వ అధ్యాయము 15వ వచనము. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూసి, ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి
ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు చేయననుకొని ఏమనుకుంటున్నారు? ఒరేయ్, ఏమైందిరా, అయిపోయిందిరా మన పని, మనమైతే మన తమ్మునికి ఎంతో కీడు చేశాము, ఒరే నైనా ఏమనాకురా, మీ అన్నాళ్ళురా అని చెప్పే తండ్రి చనిపోయా, ఇతనా అధికారం పొందినటువంటి దేశానికి ఒక అధిపతిగా ఉన్నాడు, అతను ఏమి చేసినా అడ్డము లేదు, ఇంకా కాబట్టి మన పని అయిపోయింది, ఇంకా ఏం చేస్తామబ్బా మనము అని ఆలోచన చేసుకుంటుంటే, అది ఇక్కడ మాట, అని వారు ఆలోచించుకొనగా కొనిరి. యోసేపు ఇలాగు వర్తమానము పంపి, నైనా మేము చేసింది తప్పు అని ఒప్పుకుంటూ భయపడుతుండగా ఇక్కడ అంటున్నాడు, మనం చదివిన మాట, కాబట్టి భయపడకుడి. మీరేమనుకుంటున్నారు? నేను మిమ్మల్ని చంపుతానని అనుకుంటున్నారు కదా, సంపను, భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను అని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాటలాడెను. నా ధ్యాన భాగము ఈ మాటే. మన మాట ఎలా ఉండాలి? శత్రువులు తన చంపడానికి పూనుకున్న అన్నగారు, విరోధంగా ప్రవర్తించిన అన్నగారు, వారిని భయపడకండి, ఇదిగో నేనున్నా అని ఆదరించాడు. మిమ్మల్ని మీ పిల్లలను కూడా పోషిస్తాను అని చెప్పి వారిని ఆదరించి, భయపడకండి అని ఆదరించి భుజము తట్టి, భయపడకండి, నేనుండా, నిన్ను చంపను, మీరు అనుకుంటున్నట్లుగా నేను మిమ్మల్ని చంపను, నేను మిమ్మల్ని మీ పిల్లలను కూడా పోషిస్తాను అని ఎలా చెప్తున్నాడు అక్కడ మాట? ప్రీతికరముగా నీ ప్రవర్తన ప్రీతికరముగా ఉన్నట్లయితే అక్కడ యోసేపు ప్రవర్తన ఎలా ఉంది? శత్రువులను సైతం ప్రేమించి అభయమిచ్చి ఈపు తట్టి, భయపడాకు, నేనున్నా, నీకే హాని చేయను, నీకే కాదు మీ పిల్లలకు హాని చేయను, మిమ్మల్ని మీ పిల్లలను పోషిస్తాను, ఆదరించాడు, ప్రీతిగా మాట్లాడాడు. వాని కథ ఉందిరా అని మనమైతే పగబట్టుకుంటాం. కానీ యోసేపు పగబట్టుకోలేదు. అమ్మా నిద్ర వస్తుందా తల్లి? ముగిస్తున్నా, 5 నిమిషాల్లో ముగిస్తా. ఆలోచించండి. యోసేపు పగబట్టలేదు, ఆదరించాడు, ప్రీతిగా మాట్లాడాడు. ఎవరితో? తనను చంపడానికి ప్రయత్నించి తనను అమ్ముకొని హింస పెట్టి బాధ పెట్టినటువంటి అన్నగారితో, మీరా ఇలా చేసేది? ఇప్పుడు మీ కథ ఉంది అంటే, అధికారం కలిగిన వాడు, దేశానికి అధిపతిగా ఉన్నాడు, ఏమి చేసినా అతనికి అడ్డే లేదు, అందుకే భయపడుతున్నారు. కానీ ఒక మాట అన్నాడు తెలుసా? 20వ వచనములో ఒక మాట అన్నాడు, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగుతున్నట్లుగా, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. ఏమంటున్నాడమ్మా? మీరు, అన్నగారితో అంటున్నాడు, మీరు నాకు కీడు చేయడానికి ఉద్దేశించినారు, అవునా? మీరు నాకు కీడు చేయడానికి ఉద్దేశించినారు, కానీ దేవుడు దానిని అనేకులకు నేను ఆహారం అందించడానికి, అనేకులకు నేను రాజ్య పరిపాలన చేయడానికి యోగ్యుడిగా ఉండున్నట్లుగా దాన్ని నాకు ఏం చేశాడట? మేలుగా ఉద్దేశించను. అక్కడ రాయబడిన మాట, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించింది, కానీ దేవుడు అది నాకు మేలుగా ఉద్దేశించను. మీ ఉద్దేశం అయితే కీడు చేయాలని, కానీ దేవుని ఉద్దేశం మేలు చేయాలని.
ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏ వ్యక్తి అయినా సరే నీ తోటిలో, నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ సమాజంలో, నీ సంఘములో ఎవరైనా ఎక్కడైనా నీకు కీడు చేయ ఉద్దేశించుతున్నారని మీరు అనుకుంటే భయపడవద్దు. ఆ కీడును నీకు మేలుగా చేసే దేవుడు ఉన్నాడు. అట్టి దేవుణ్ణి మీరు నమ్ముకున్నారు. ఆ యోసేపుకు దేవుడు తోడై ఉండెను గనక అతడు ఉన్న ఇంటిని ఆశీర్వదించెను అని రాయబడింది మాట బైబిల్ గ్రంథంలో. యోసేపుకు దేవుడు తోడై ఉండెను గనక అతను ఉన్న ఇంటిని ఆశీర్వదించను, అతని రాజును ఆశీర్వదించను, తన దేశాన్ని ఆశీర్వదించను అని రాయబడినమాట. ఎందుకు? దేవుడు తోడై ఉన్నాడు. నీకు దేవుడు తోడై ఉంటే, నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరముగా ఉన్నట్లయితే నీ శత్రువులను సైతము నీకు మిత్రులుగా చేస్తాడు. వారు నిన్ను కీడు చేయడానికి ఉద్దేశించిన దేవుడు నీకు అదే కీడును మేలు కలిగేటట్టుగా మారుస్తాడు. వింటున్నారు ఈ మాటలు? అమ్మ, అర్థమైనాయా? తల్లి, అర్థమైంది కదా? అన్న, అర్థమైంది కదా? నీకు నీ సహోదరుడు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీకు కీడు చేయడానికి ఉద్దేశించితే ఆ దేవుడు ఆ కీడును ఏం చేస్తాడు? మేలుకు దేవుడు ఉద్దేశించి మారుస్తాడు. ఎప్పుడు? నీ ప్రవర్తన ఆ దేవునికి ప్రీతికరముగా ఉన్నప్పుడు, నీ ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనట్లయితే నీ శత్రువులను సహా మీకు మిత్రులుగా, ఇదే కదా వాక్యము చదువుకున్నాం. అమ్మా, ఆలోచించండి. మరొక మాట చూపేయమంటారా? ఒక్క 5 నిమిషములు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 30వ అధ్యాయము 22వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 30వ అధ్యాయము 22వ వచనము. యెహోవా సేవయందు మంచి నేర్పరులైన లేవీయులందరితో హిజ్కియా ప్రీతిగా మాటలాడెను. వారు సమాధాన బలులు అర్పించుచు తమ పితరుల దేవుడైన యెహోవా దేవుడని ఒప్పుకొనుచు 7 దినములు పండుగను ఆచరించిరి. ఇక్కడ మరొక రాజును మనము చూస్తున్నాం. రాజైన హిజ్కియా తండ్రి దేవునికి విరోధంగా ప్రవర్తించాడు. దేవునికి విరోధంగా ప్రవర్తించి దేవుని సంఘాన్ని, దేవాలయాన్ని పాడు చేశాడండి. దేవుని సంఘములో ఉన్న వాటినన్నిటిని తీసిపారవేసి విగ్రహాలతో నింపాడు. తన రాజ్యములో చెట్టుకు, పుట్టకు, పాకు పురుగులకు ఆరాధనలు చేయమన్నాడు. వారికి బలి అర్పించమన్నాడు. ఎవరు? అహబు రాజు, హిజ్కియా తండ్రి అయినటువంటి రాజు. అట్లు పాడై చేసినటువంటి ఆ ప్రార్థనా మందిరాన్ని చూశాడు ఒక్కసారి. ఆ తండ్రి అయినటువంటి అహబు తర్వాత రాజు అయినటువంటి హిజ్కియా మందిరాన్ని గురించి ఆలోచించాడు. మందిరాన్ని గురించి ఆలోచించి అందులో ఉన్న నీచమైన, దేవునికి విరోధమైన వాటిని అన్నింటినీ బయటికి తీసిపారవేయమన్నాడు. లేవీయులను ఏర్పాటు చేశాడు. ఆయనను ఆరాధించడానికి, బలి అర్పించడానికి కావలసినటువంటి లేవీయులను దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ యొక్క గోత్రాన్ని ఏర్పాటు చేశాడు. ఇదిగో మీరు దేవునికి బలి అర్పించాలి, పూజలు చేయాలి, దేవునికి ఆరాధించాలి, మేము తీసుకొచ్చిన కానుకలు దేవునికి సమర్పించాలని ఒకటి పాటలు పాడేటోళ్ళని ఏర్పాటు చేశారు. చదవండి తర్వాత ఇంటికాడ, టైం లేదు కనుక నేను చెప్పేస్తున్నా. ఇంటికాడ చదువుకోండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 30వ అధ్యాయం బాగా చదువుకోండి. 27 నుంచి చదువుకోండి, బాగా అర్థమవుతాయి. 27 అధ్యాయం నుంచి చదువుకోండి. అన్నీ తీసిపారవేశాడు. ఒక్కొక్కరిని పాటలు పాడేటోళ్ళని ఏర్పాటు చేశాడు సంఘములో. వాక్యం చెప్పేటోళ్ళని ఏర్పాటు చేశాడు సంఘములో. బలి ఆరాధన అర్పించడానికి ఏర్పాటు చేశాడు సంఘములో. ఒక్కొక్కరికి ఒక బాధ్యతలు అప్పచెప్పాడు. సంఘములో, దేవుని మందిరములో. ఆ దేవుని మందిరములో ఆ అట్టి సేవ, ఈయన అప్పచెప్పినటువంటి వారు చేస్తున్నటువంటి అట్టి సేవ చేస్తున్నటువంటి వారితో ఎలా మాట్లాడాడంట చూడండి. యెహోవా 22వ వచనం. యెహోవా సేవయందు
మంచి నేర్పరులైన లేవీలతో హిజ్కియా ప్రీతిగా మాటలాడెను. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, సంఘాలలో నేనే పవిత్రుడను, నేనే పరిశుద్ధుడను, నాకు లేఖనాలు తెలుసు, వాళ్ళకి ఏమీ తెలియదు, ఊరికే వస్తున్నారు పోతున్నారని, నువ్వు ఇట్టా నేనిట్టా, ఆయన భార్య ఇట్టా, ఆయన కొడుకు ఇట్టా, ఆ కుటుంబం ఇట్లా, ఈ కుటుంబం ఇట్లా, ఎట్టనంటే అట్ట మాట్లాడి దేవుని ఆత్మలను పోగొట్టుకుంటే సంపాదించుకోలేం. ఎట్లా మాట్లాడాలి? దేవుని సేవ చేసేటువంటి మనము, దేవుని సంఘములో చేరిన మనము ఒకరితో ఒకరము ఎలా మాట్లాడుకోవాలి? హిజ్కియా రాజు ఏం మాట్లాడుతున్నాడు? వారితో ఏం మాట్లాడుతున్నాడు? చదవండి అమ్మా లేఖనము. ప్రీతిగా మాటలాడాను. దేవున్నాడు. తప్పు చేసిన వారికి శిక్ష విధించడానికి దేవుడు ఉన్నాడు. నీవు కాదు, నేను కాదు. వారి ప్రవర్తన అంతటిని పరిశీలిస్తున్న దేవుడున్నాడు. మనము వారితో ఎలా ఉండాలి? యెహోవా సేవ యందు మంచి నేర్పరులైన లేవీలతో హిజ్కియా రాజైనటువంటి హిజ్కియా ప్రీతిగా మాటలాడెను. అప్పుడు ఏం జరిగింది? అందరినీ కలుపుకుంటూ అందరితో ప్రీతిగా మాట్లాడడం వలన అక్కడ ఏం జరిగింది? సమాధానము. చదవండి వాక్యము. నాకెళ్ళి చూడొద్దు, నా ముఖం ఏం కనిపిస్తుంది, వాక్యం చూడండి ఒకసారి. అక్కడ ఏందండి? వారు సమాధాన బలులు అర్పించిరి, సమాధానముగా ఆరాధించిరి అని ఈనాటి సంఘ చరిత్రలో దాని అర్థం ఏమిటంటే, సమాధానముగా, సంతోషంగా, ఒకరినొకరు ప్రీతిగా మాట్లాడుకుంటున్నందుకు సమాధానంగా, సంతోషంగా ఆరాధించిరి, బలులు అర్పించిరి. 7 దినములు పండగ చేసిరి. 7 దినాలు, సోమ, మంగళ, బుధ, బేస్త, శుక్ర, శని, 7 దినములు పండగ. ఒక్క దినమే దేవునికి అర్పణ, ఆరాధన. ఎంత సమాధానం ఉంటుందండి, ఎంత సంతోషం ఉంటుందండి సంఘాలలో. ఎప్పుడు మనము ప్రీతిగా ఒకరినొకరము ప్రేమించుకున్నప్పుడు. ఎప్పుడు ఆయన లోపాన్ని ఎత్తి చూపాల్సిన పనిలే, ఎప్పుడు ఆ యొక్క లోపాన్ని ఎత్తి చూపాల్సిన పనిలే. ఆ లోపాలతో మనకు అవసరం లేదు, అది దేవుడు చూసుకుంటాడు. కంటికి కనపడని వాటిని అన్నింటినీ చూడగలిగిన దేవుడు, మనం నమ్మదగిన దేవుడు. మనమేంటమ్మా చూపిస్తున్నాము, నువ్వు ఇట్టా అంటే నువ్వు ఇట్టా, ఇదే ఏలే. కానీ ఇక్కడ 4 ఏళ్ళు ఉన్నాయి వెనక్కి, అవి చూసుకోకుండా మాట్లాడతాం. ప్రీతిగా మాట్లాడండి. ముగిస్తున్నాను, నాకు ఇచ్చిన సమయము అయిపోయింది. ఒక్కసారి ఆలోచించండి. నీ ప్రవర్తన నీ భర్తకు ప్రీతిగా కనిపిస్తే, అమ్మా, నీ ప్రవర్తన నీ భర్తకు ప్రీతిగా కనిపిస్తే నీకు మిత్రుడుగా ఉంటాడు. అయ్యా, నీ ప్రవర్తన నీ భార్యకు ప్రీతిగా కనిపిస్తే, నీ ప్రవర్తన నీ భార్యకు ప్రీతిగా కనిపిస్తే ఎంతగా ప్రేమిస్తుంది నీ భార్య నిన్ను, నీకు అంత విధేయురాలవుతుంది. నీ భర్తకు నీ ప్రవర్తన ప్రీతి కనిపిస్తే నిన్ను మహా ప్రేమిస్తాడు ఆయన. నీ భార్యకు నీ ప్రవర్తన ప్రీతిగా కనిపిస్తే ఎంతో విధేయురాలై ఉంటుంది ఆమె. నీ తల్లిదండ్రులకు నీ ప్రవర్తన ప్రీతిగా కనిపిస్తే ఎంతో ప్రేమిస్తారు నీ తల్లిదండ్రులు, నీకు కావలసిన సమస్తాన్ని ఇస్తారు. నీ పిల్ల ఎదుట నీ ప్రవర్తన ప్రీతిగా ఉంటే నిన్ను ఎంతో గొప్పగా చూసుకుంటారు నీ పిల్లలు కూడా. అదే కదా శత్రువులను సహా నీకు మిత్రులుగా. ఒక మాట అంటాడు, చదువుతారా? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనములో, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఈ ఒక్క మాట చూపించి ముగిస్తాను, ఎందుకో నాకు మళ్ళీ దేవుడు ఈ ఆలోచన ఇస్తున్నాడు, ఈ మాట చదివిస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులను లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ
ప్రవర్తన కాదు మీ పవిత్రమైన ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన వారిని మనము రాబట్టవచ్చు. అమ్మలారా, నువ్వు నీ భర్తతో ప్రీతిగా మాట్లాడితే, రేయ్ తాగొచ్చి ఇంట్లో అల్లరి చేస్తున్నావురా, నిన్ను చంపుతామురా, తల్లి కొడుకులు కలుసుకొని తాగిపోతున్నాయి, భర్తను కొడుతుంటే చూస్తున్నాం మాటలు. ఇక్కడ ఆ మాట్లాడే తల్లి, ఇక్కడ నేను బల్ల దగ్గర నిలబడి మాట్లాడలేని మాటలు మాట్లాడుతుంది ఒక భర్తను. రేయ్ అంటే అది ఇష్టం వచ్చినట్టు దూషిస్తుంది. ఇంకా ఆ కొడుక ఈ కొడుక అని ఏమేమో ఇంకా లా పదాలతో మాట్లాడుతుంది. నువ్వు అలా మాట్లాడితే నీ భర్త మారతాడని అనుకుంటున్నావా? నో, మారడు. నువ్వు ప్రీతిగా మాట్లాడాలి. అతనికి కైపు తగ్గిన తర్వాత, ఏమండి మన సంసారం అండి, నేను ఒక్కదాన్ని సంపాదించుకొని వస్తే పిల్లలకు చదువులు ఉన్నాయండి, నువ్వు ఇట్లా తాగి అల్లడిగా అంతా అయిపా చేస్తే మన కుటుంబం బజారు పాలైతే మన పిల్లలు ఎట్లా బాగుపడతారండి నీ రోజు చెప్పు. వినడు. ఎందుకంటే సాతాను విననీయడు. కానీ ఒకనాడు దేవుడే పట్టుకుంటాడు. దేవుడు పట్టుకొని అట్టి నీ పవిత్రమైన ప్రవర్తన చూసి, ప్రీతికరమైనటువంటి నీ పవిత్ర ప్రవర్తనను చూసి, వాక్యములు అక్కడటువంటి వారికి వాక్యాలు అవసరంలే, బైబిల్ అవసరంలే, నీ ప్రవర్తన చూసే వస్తాడు ప్రార్థనకు. నీతో పాటు తల ఉంచుతాడు. ఆ ఒక్కరోజు కోసం వెయిట్ చేసి ఓపికతో కనిపెట్టాలి, ఓపికతో ప్రీతిగా మాట్లాడాలి. నేను ఒక్క ఎగ్జాంపులే చెప్పా, ఇంకా తల్లిదండ్రుల గురించి పిల్లల గురించి చెప్పాలంటే నాకు సమయం చాలదు కదా. అలాగూ మన ప్రవర్తన ప్రీతిగా రాబట్టుకోవాలి తప్ప. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 33వ వచనములో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 33వ వచనములో, మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమించవలెను. ఓకే, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. ఏమనింది అక్కడ? అటువలే భర్త భార్యను ప్రేమించేటట్లు చూసుకోవాలి, భార్య భర్తకు విధేయురాలై ఉండునట్లు చూసుకోవాలి. చూసుకొనవలెను అంటే అర్థం ఏమిటి? ప్రవర్తించవలెను అని అర్థం. అవునా కాదా? చూసుకోవడం అంటే మీరు ఇద్దరు చూసుకోరనే, నువ్వు భార్య భర్తలు ఎప్పుడు చూసుకోవడంలే, చూసుకుంటున్నాం కదా. చూసుకోను అంటే అర్థం ఏమిటంటే ఆ విధంగా ప్రవర్తించండి. భర్త భార్యను ప్రేమించేటట్లుగా ప్రవర్తించాలి, భార్య భర్తకు విధేయురాలై జీవించేటట్లుగా ప్రవర్తించాలి, తల్లిదండ్రులకు విధేయులై జీవించేటట్లుగా పిల్లలు ప్రవర్తించాలి, పిల్లలకు ప్రీతికరమైన జీవితాన్ని జీవించేటట్లుగా తల్లిదండ్రులు ప్రవర్తించాలి. అప్పుడు నీ శత్రువులను సైతము దేవుడు నీకు మిత్రులుగా. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రభువా, ప్రేమగల తండ్రి, విత్తబడిన వాక్యము మీ పిల్లల హృదయాలలో స్థిరపరచుమని, చెదిరి వెళుతున్నాము మీ దీవెనలతో పంపుమని, రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.